రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు నుంచి 44 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తండ్రి బాటలో నడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 80,000 క్యూసెక్కుల నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. అయితే శ్రీశైలంలో 845 అడుగుల నీటి లభ్యత ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రైతుల కష్టాలు తీర్చే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ప్రాంతం కరువును తరిమికొట్టేందుకు వైఎస్ జగన్ ప్రారంభించిన ఎత్తిపోతల పథకం పనులు 80% పూర్తయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిడికి తలొగ్గిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆ పనులు ఆపేశారు. స్వయంగా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రాజెక్టును ఆపేయటం పట్ల సీమ రైతులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పోతిరెడ్డిపాడు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమలోని ఉమ్మడి జిల్లాలతో పాటు 2 అదనంగా ఈ యొక్క జిల్లాలకు తాగునీరు అందించేందుకు పూర్తిగా ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం ప్రస్తుతం ఈ యొక్క ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రాజెక్టు పనులైతే పూర్తిగా 80% పూర్తయిన పరిస్థితి కనపడుతుంది. ఇక ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ యొక్క బ్యాక్ వాటర్ వృధాగా ఈ యొక్క వరద నీరంతా సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతవాసులకు ఉపయోగపడే విధంగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. పూర్తిగా ఇప్పటిదాకా 80% పనులు పూర్తయిన పరిస్థితి. ఇక్కడ మోటార్లను బిగించి ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ బ్యాక్ వాటర్నంతా ఈ యొక్క పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చి దీని ద్వారా ఆ యొక్క పోతిరెడ్డి ద్వారా పూర్తిగా ఈ యొక్క 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం ఈ యొక్క జిల్లాలకు కూడా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం పోటెత్తిన సమయంలో వృధాగా సముద్రంలో ఈ యొక్క వరద నీరంతా వెళ్ళిపోతున్న నేపథ్యంలో, అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో రైతులు సాగునీటి లేక ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో వారి యొక్క సమస్యలను తీర్చేందుకు ఈ యొక్క శ్రీశైలం యొక్క బ్యాక్ వాటర్ని పూర్తిగా రాయలసీమ ప్రాంతవాసులకు అందించేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మనం ఆ ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రీశైల డ్యామ్ సంబంధించిన బ్యాక్ వాటర్ ద్వారా పూర్తిగా ఇక్కడ ఈ యొక్క పోతిరెడ్డిపాడు దగ్గర పూర్తిగా నిల్వ చేసుకొని ఇక్కడి నుండి పంపింగ్ చేసిన తర్వాత ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని ఈ యొక్క సముద్రంలో కలిసిపోయి వృధాగా వెళ్ళిపోయే నీటిని ఉపయోగపడే విధంగా ఈరోజు కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ యొక్క ప్రాజెక్టుని నిర్మాణం అనేది మొదలుపెట్టారు. ఇప్పటిదాకైతే పూర్తిగా 80% దాకా ఈ యొక్క పనులైతే పూర్తిగా కంప్లీట్ అయినది. కేవలం మోటార్లను బిగించి పూర్తిగా ఈ యొక్క పోతిరెడ్డిపాడు దగ్గర నుండి లిఫ్ట్ చేస్తే ఈ యొక్క రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాట్లయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావడానికి నందికొట్కూరు నియోజకవర్గంలోని ఈ యొక్క ఇక్కడున్న రైతులు ఎక్కువ శాతము విలువైన భూములను త్యాగం చేసిన పరిస్థితి. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావాలి, తమ ప్రాంత వాసులతో పాటు పూర్తిగా రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా కావాలనే ఉద్దేశంతో రైతులు త్యాగం చేసి ఆ యొక్క విలువైన భూములను కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రజల సమస్యలతో పాటు ఈ ప్రాంత వాసులకు కూడా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దృఢమైన సంకల్పంతో ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుని పూర్తి చేయడం జరిగింది. దగ్గరగా 80% దాకా పూర్తి అయిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవుతుందనేది ఎంతగానో ఆశించారో వారి అడి ఆశలు చేసే విధంగా ఈరోజు ప్రాజెక్టును నిలిపివేయడం జరిగింది. దీనితో రాయలసీమ ప్రాంత వాసులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇప్పటిదాకా ఈ యొక్క ప్రాజెక్టుకి 80% పూర్తయిన పరిస్థితి. అక్కడ నీటిని
ఈ యొక్క పోతిరెడ్డిపాడులోకి లిఫ్ట్ చేసిన తర్వాత వాటి ద్వారానే పూర్తిగా వివిధ ప్రాంతాలకు అంటే 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఈ యొక్క తమిళనాడు కూడా నీరుని అందించేందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క పంప్ హౌస్ ద్వారా మోటార్లను ఆన్ చేస్తే ఆ నీరంతా మనం లిఫ్ట్ అయ్యి ఈ యొక్క పోతిరెడ్డిపాడులో వచ్చి పడే అవకాశం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క ముఖ్యమంత్రితో ములాఖాత్ అయి చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పనులను నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ పంప్ హౌస్ దగ్గర మోటార్లు కూడా మొత్తంగా ఖాళీగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. రైతులైతే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంత వాసులకు సాగునీరు అందాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్ కావడం వల్లనే అది సాధ్యమవుతుంది. అది తెలుసుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 80% పనులను పూర్తి చేశారు. అయితే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయితే పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతోనే, అంతేకాకుండా ఈ యొక్క ప్రాంత వాసుల కన్నా అతనికి తెలంగాణ ముఖ్యమంత్రి మీదనే ఎక్కువగా ప్రేమ ఉండడం చేత ఈ యొక్క ప్రాంత వాసుల యొక్క ఆశలను పూర్తిగా తెంపివేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టును నిలిపివేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ ఈ యొక్క రాయలసీమ ప్రాంత వాసులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేని పక్షాన తమ హక్కు కోసం, ఖచ్చితంగా ఈ యొక్క నీటి కోసం పోరాటాలు అయితే కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు రాయలసీమ ప్రాంత వాసులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, పోతిరెడ్డిపాడు.